ఈసారి గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ ఇంటికొచ్చి కొట్టాలంటూ అఖిల్ షాకింగ్ కమెంట్స్. ఈ గ్యాప్ వెనుక ఒక్క ఏజెంట్ డిజాస్టర్ మాత్రమే కాదు. 48 కుట్లు, 2 సర్జరీలున్నాయట. ఇక గ్యాప్ ఉండదంటూ ఇది అయ్యగారి మాటంటూ అఖిల్ భరోసా. ఇంతకీ ఆ దెబ్బలేంటి? ఆ సర్జరీ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాట్స్ దిస్ వీక్. హాయ్ హలో. వెల్కమ్ టు దిశా టీవీ. అక్కినేని వంశం నుంచి నటవారసుడిగా ప్రయాణం మొదలుపెట్టిన అఖిల్ 10 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటి వరకు సరైనటువంటి సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయాడు. యాక్టింగ్ పరంగా మెరుగుపడిన కథల ఎంపికలో చేస్తున్నటువంటి తప్పులతో అఖిల్ సరైనటువంటి రిజల్ట్స్‌ని అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ కెరీర్ రాబోయేటువంటి సినిమాలపై సరికొత్త వ్యూహంతో దూసుకుపోతున్నారు. గత సినిమా ఏజెంట్ తర్వాత సుమారు 3 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో తన సుదీర్ఘ విరామానికి గల అసలు రీజన్స్‌ని వివరిస్తూనే భవిష్యత్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్‌కి ఒక గట్టి భరోసానిచ్చారు. మురళీకిషోర్ అబ్బోరి డైరెక్షన్ లో అఖిల్ యాక్ట్ చేస్తున్నటువంటి సరికొత్త యాక్షన్ డ్రామా లెనిన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాని అక్కినేని నాగార్జున, సూర్యదేవర, నాగవంశీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకున్నటువంటి ఈ మూవీ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో అఖిల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్వ్యూలో అఖిల్ తన అభిమానులను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. నా నుంచి సినిమా వచ్చి 3 ఏళ్లు దాటినందుకు ముందుగా అభిమానులందరికీ క్షమాపణలు చెబుతున్నాను. కానీ ఈసారి మాత్రం సినిమాల మధ్య ఎలాంటి గ్యాప్ తీసుకోను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను. ఒకవేళ నేను మళ్ళీ టైం తీసుకుంటే మాత్రం నా ఫ్యాన్స్ ఇంటికొచ్చి మరీ నన్ను కొట్టాలి. ఆ రకమైనటువంటి ఒత్తిడిని, బాధ్యతను నాపై నేను వేసుకోవాలని ఫిక్స్ అయ్యానంటూ చాలా బోల్డ్‌గా మాట్లాడారు. ఇప్పటికే తాను పలు ఆసక్తికరమైనటువంటి కథలను విన్నానని, లెనిన్ రిలీజ్ అయినటువంటి వెంటనే వాటిని కూడా వరుసగా లైన్‌లో పెట్టి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తానని ప్రకటించారు. ఏజెంట్ వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత అఖిల్ 3 ఏళ్ల పాటు కనిపించకపోవడానికి గల అసలు కారణాన్ని అఖిల్ మరో ఇంటర్వ్యూలో సైతం వెల్లడించారు. ఏజెంట్ రిలీజ్ అయినటువంటి 3 నెలలకే అఖిల్ ఒక ప్రమాదానికి గురయ్యారట. బాత్రూంలో జారిపడి గాజు ముక్కలపై పడడంతో ఆయన ఎడమ చేతికి తీవ్రమైనటువంటి గాయమైంది. ఈ ప్రమాదం కారణంగా తనకు 2 సార్లు సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఏకంగా 48 కుట్లు కూడా పడ్డాయట. అయితే ఈ శారీరక గాయం నుండి అఖిల్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సుదీర్ఘ టైం పట్టింది. ఆ తర్వాత సరైనటువంటి బలమైనటువంటి కథ కోసం మరికొంత టైం కేటాయించాల్సి వచ్చిందని కూడా క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైజాగ్‌లో నిర్వహించినటువంటి ట్రయల్ లాంచ్ ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడుతూ ఈసారి నేను ఎక్కువగా మాట్లాడను. నా సినిమానే మాట్లాడుతుంది. కొద్ది రోజులుగా కంటి మీద కునుకు లేకపోయినా మీ అందరి ఉత్సాహం చూసాక నాలో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. జూలై 10 వరకు నాన్ స్టాప్‌గా పనిచేసేటువంటి శక్తినిచ్చారు. ఈసారి నన్ను నమ్మండి అని ఎమోషనల్ అయ్యారు. కాదు సినిమా మాట్లాడుతుంది ఈసారి. ఇంతకన్నా నేను మాట్లాడకూడదు. కింగ్ నాగార్జున పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో కట్ చేసినటువంటి లెనిన్ ప్రమోషనల్ ట్రైలర్ ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచేసింది. మరి ఈ విభిన్నమైనటువంటి కథని అండ్ అదే విధంగా మరి యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎంటర్టైనర్ తో అఖిల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వెయిట్ చేయాలంటూ కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు అఖిల్ చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేసేటువంటి లెనిన్ ఒక ఎత్తు. ఎందుకంటే అఖిల్ ఇంతకుముందు చేసినటువంటి సినిమాలన్నీ కూడా కంప్లీట్ గా క్లాస్ సినిమాలే. అంటే లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్ ఇలాంటివే ఎక్కువగా చేశాడు. అండ్ ఇప్పుడు చేయబోయేటువంటిది కంప్లీట్‌గా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మాస్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ అన్నమాట. సో, దీంట్లో తన ప్రేమ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు. దాని తర్వాత ఒక బలమైనటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక థీమ్ ఒకటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేజర్‌గా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది మురళీకిషోర్ అబ్బోర్. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా మేజర్‌గా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఏ సినిమాకైనా ముందుగానే ఇంత గట్టిగా నమ్మకం పెట్టి ఎవరు ఉండరు. మేబీ నాగార్జున చాలా చాలా రేర్‌గా రియాక్ట్ అవుతారు. సో, అఖిల్ 'లెనిన్' చూసిన తర్వాత మేజర్‌గా అంటే ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీటే డెఫినిట్‌గా సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ దీంట్లో శివాజీ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఒక ప్లే చేయబోతున్నారు. సో, ఆ క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందని కూడా తెలుస్తుంది. ఈ 2 క్యారెక్టర్స్ కాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ హీరో క్యారెక్టర్ సినిమాలో మనకు ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. బట్ అది ఇప్పటివరకైతే అఫీషియల్‌గా ఎవరిని అనౌన్స్ చేయలేదు. కానీ డెఫినిట్‌గా ఆ క్యామియో ఒకటి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చని అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, ఓవరాల్‌గా అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని దాదాపు 3 ఏళ్ల తర్వాత తీసినటువంటి సినిమా 'లెనిన్'. సో, అది కూడా కంప్లీట్‌గా జోనర్ మార్చేసి మాస్ యాంగిల్‌లోకి వచ్చేసాడు. ఇక క్లాస్‌ని వీడి మాస్ బాట పట్టినటువంటి అఖిల్‌కి డెఫినిట్‌గా 'లెనిన్' పెద్ద హిట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తను చేసినటువంటి కామెంట్స్ మనందరికీ తెలిసిన 3 ఏళ్లంటే ఒక హీరో కెరీర్‌లో 3 ఇయర్స్ వెళ్ళిపోయాయంటే అది ఆషామాషి విషయం కాదు. ఆ 3 ఇయర్స్‌లో ఏకంగా 2 సినిమాలు రిలీజ్ చేయొచ్చు. అంటే కెరీర్ పరంగా చాలా వెనకబడిపోయినట్లయితుంది. సో, అందుకోసమనే ఇప్పుడు విన్నటువంటి కథలన్నీ 'లెనిన్' తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్, బ్యాక్ టు బ్యాక్ వాటిని షెడ్యూల్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారని కూడా కొంచెం క్లారిటీగా నవ్వుతూ
ఉన్నటువంటి ఒక క్లారిటీని అయితే ఫ్యాన్స్‌కి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా 'లెనిన్' ఇప్పుడున్నటువంటి సినిమాలలో కూడా ఒక మంచి నమ్మకం కలిగించినటువంటి కంటెంట్ ఏదో ఇందులో ఉండబోతుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. సో ఓవరాల్‌గా 'లెనిన్' డెఫినిట్‌గా హిట్ కొట్టాలని 'అక్కినేని' ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో మరి 'లెనిన్' ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.